ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. సాఫ్ట్వేర్ తో ప్రపంచ గమనాన్ని మార్చేసిన సాంకేతిక దిగ్గజం బిల్ గేట్స్ టెక్నాలజీతో పాలనను ప్రజలకు చేరువ చేసిన చంద్రబాబు అమరావతి వేదికగా జరిపిన చర్చలు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ కు గ్లోబల్ కనెక్ట్ ను మరింత బలపరిచే సూచికగా నిలిచింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్య విస్తరణపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు. వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు సహా అమరావతి రాజధాని ప్రణాళికలపై బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ టెక్నాలజీ రంగానికి దిశానిర్దేశం చేసిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించడం ఏపీ డిజిటల్ పరిపాలనకు అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాల అమలు, విస్తరణపై చర్చించేందుకు సచివాలయానికి వచ్చిన బిల్ గేట్స్ కు సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులను పరిచయం చేశారు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ బిల్ గేట్స్ పలకరించగా, నేను బాగున్నా, మీరెలా ఉన్నారంటూ సీఎం కుశల ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత ఆర్టీజీఎస్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవలు, డేటా లేక్తో శాఖల సమగ్ర అనుసంధానం, అవేర్ 2.0 ఆధారిత తక్షణ నిర్ణయ వ్యవస్థ, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వినూత్న విధానాలను బిల్ గేట్స్ సమగ్రంగా పరిశీలించారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయడం బాగుందని గేట్స్ కితాబిచ్చారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తూ కీలక సూచీల ద్వారా జీఎస్డీపీ వృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు సీఎం తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్తో పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. బయో డిజైన్ ద్వారా వైద్య సేవల విధానాలను అడిగి తెలుసుకున్న గేట్స్, డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికి అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. పన్ను వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందని గేట్స్ ప్రశంసించగా, జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగినట్లు సీఎం చెప్పారు. ఇదే సమయంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను గేట్స్ కు సీఎం వివరించారు. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని, గ్రేట్ వర్క్ అని బిల్ గేట్స్ మెచ్చుకున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, కార్యాచరణపై బిల్ గేట్స్ కు సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. 1997లో బిల్ గేట్స్ తో తొలి సమావేశం, ఆ తర్వాత హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ స్థాపన, తదనంతరం ఐటీ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, సంపద సృష్టి దిశగా వేగవంతమైన అడుగులు వేస్తున్నామని సీఎం చెప్పారు. విద్యారంగంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా బోధనా విధానాల్లో మార్పులు, వ్యవసాయంలో సాంకేతిక మద్దతు, రైతు సంక్షేమానికి డిజిటల్ పరిష్కారాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. ప్రజారోగ్య రంగంలో నిపుణుల సలహా మండలి ఏర్పాటు చేసి యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ద్వారా ముందస్తు వైద్య సేవలు అందిస్తున్నామని, తక్కువ ఖర్చుతో నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. గేట్స్ ఫౌండేషన్ వ్యూహాత్మక భాగస్వామ్యం రాష్ట్రాభివృద్ధికి కొత్త దశ, దిశ అందిస్తుందన్నారు.